మండలంలోని ఏకైక గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకైకంగా ఒకటే సర్పంచ్గా ఏర్పడే గ్రామం ఏదంటే మన దుబ్బతండకు ప్లస్ అచ్చితండ గ్రామం రెండు కలిపి ఒకటి ఆమ్లెట్గా ఏర్పడింది. ఈ గ్రామ సర్పంచ్ అనేది ఇట్లా ఒకటి కాదు రెండు 6 వార్డులు మొత్తం ఏకగ్రీవమే. అదేవిధంగా సర్పంచ్కి ఏకగ్రీవమే. ఇది ఏ విధంగా సాధ్యమైంది మేడం మీకు? అందరికీ నమస్కారం. నా పేరు ధరావత్ ప్రియాంక మంగు నాయక్, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం. మాది దుబ్బతండ అచ్చతండ కలిపి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఊరి పెద్దలు ప్రజల సమక్షంలో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు అంగీకారంతోనే మమ్మల్ని ముందడుగు వేపించడం జరిగింది. మేము రేపటి రోజు మా ఊరికి ఏ సమస్య వచ్చినా ఏ విధంగా అయినా ముందుండి పోరాడి ఏ పనులున్నా రేపటి రోజు ఏ సమస్య అన్నా అంటే వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులు అంటే మా ఊరు ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడింది కాబట్టి రేపటి రోజు సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు కొత్తగా గ్రామ పంచాయతీ కావాలి. ఇంకోటి అంటే వీధి లైట్లు, మళ్ళీ మా ఊరి తరపున గుడి, మాకు ఊరికి సంబంధించిన గుడి, ఇంకా ఏమైనా బడి గిట్ట ఉంటే అన్నీ దగ్గరుండి పైన అధికారులతో పోరాడి మాట్లాడి తెప్పించుకుంటాం. మా మీద నమ్మకం ఉంచిన పెద్దలకు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాను. అంటే మేడం మీరు ఇట్లా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు కదా, దీని వెనక ఎవరైనా మీకు కీ రోల్ పే చేశారా? అంటే మీరు సర్పంచ్ వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ ఏకగ్రీవం కావడానికి ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా? అందరూ పార్టీలకు అతీతంగా వార్డులందరూ కలిసి 6 వార్డులు అంతా కలిసి అందరూ కలిసి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు కూడా మేము ఉన్నత చదువుకున్నాం కాబట్టి ఊరికి కొంచెమన్నా ఏ సమస్య సేవ చేయాలనే ఉద్దేశంతో ఏ సమస్య ఉన్నా పై అధికారులతో పోరాడి మంచి చేస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే మేడం, మామూలుగా మీరు అంతకుముందు గ్రామ పంచాయతీ అయినప్పుడు ఆమ్లెట్గా వేరే వేరే పంచాయతీలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉన్న ప్రజలైన వీళ్ళు రేషన్ షాప్ కానీ లేకపోతే వేరే సరుకులకు కానీ ఇంకేదేనికైనా ప్రతి ఒక్క దానికి స్కూల్కి కానీ ఎక్కడికి కావాల్సిన పక్క ఊరు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదంతా ఇది లేకుండా మీకు చాలా మంచిగా ఉంది కదా, దీని పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అలాంటి సమస్యలు ఏమున్నా మేము ముందుండి పోరాడతామని మేము దగ్గరుండి మేము ముందడుగు వేయడం జరిగింది. అదేవిధంగా తండ ప్రజలు కూడా, గ్రామ ప్రజలు పెద్దలు కూడా మమ్మల్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు. వారు రేపటి రోజు ఏ సమస్య ఉన్నా, ఇండ్లు కానీ రేపటి రోజు ఏ సమస్య ఉన్నా దగ్గరుండి మేము వారి సమస్యలను పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాం.